Q9 న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా స్థానిక నందికేశ్వర ఆలయంలో పంచలోహ ద్రవ్యాలతో అభిషేకం అర్చన నిర్వహించడం జరిగింది. కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకొని కార్యకర్తలంతా స్వీట్లు పంచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు మచ్చల్ల సాగర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కూతురుగా విదేశాల్లో ఉండి విలాసవంతమైన జీవితం గడపకుండా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం నిరంతరం పాటుపడుతూ దేశంలోనే ప్రతిభావంతురాలైన నాయకురాలిగా వివిధ భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ తన వాక్చాతుర్యంతో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటూ భారత నాయకుల విశిష్టతను ప్రపంచానికి తెలియజేసిన అద్భుతమైన నాయకురాలు కవిత అని తెలపడం జరిగింది. దూరదృష్టి, దేశ చరిత్ర, ఈ దేశంలో మేధావులు, మహాపురుషుల పట్ల భక్తిభావన కలిగి దేశ సామాజిక సమర్థతను చట్టసభల సాక్షిగా కీర్తించిన వ్యక్తి కవితని తెలిపారు. కవిత జన్మదినం సందర్భంగా నందిపేట్ మండల ఉమ్మడ గ్రామంలో దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదంలో దుకాణాన్ని కోల్పోయిన వ్యక్తికి చేయూతను అందించడం జరిగింది. ఆయనకు దుకాణ సామాగ్రిని అందించి కవితమ్మ జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుసేన్, మాజీ ఉప సర్పంచ్ భరత్, హుస్నావుద్దీన్, మాజీ ఎంపీటీసీ హైమద్ ఖాన్, ఫేమస్ జోర్పూర్ ఇమ్రాన్, మైనార్టీ విభాగం అధ్యక్షులు పాషా, హద్వాల వినయ్, చేపూర్ వినీత్, నాగశివ, రమేష్, చరణ్, బబ్లు, బాలు, శ్రీనాథ్, సంతోష్, నాయకులు, కార్యకర్తలు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. జై తెలంగాణ. ఈరోజు మన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఈరోజు తెలంగాణ బతుకమ్మ, తెలంగాణ ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు వచ్చినాయంటే, మహిళలకు ఇంత స్వేచ్ఛ ఉంది అంటే దాని వెనుక ఉన్నటువంటి కారణం గత 10 సంవత్సరాలు, గత దశాబ్ద కాలం పాటు మహిళల అభ్యున్నతి కోసం, తెలంగాణ బాగు కోసం కృషి చేసినటువంటి గౌరవ తెలంగాణ ఆడపడుచు మన నాయకురాలు కవితమ్మ గారి యొక్క జన్మదినం సందర్భంగా ఈరోజు నందిపేట్ మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా స్థానిక నందికేశ్వర ఆలయంలో పంచద్రవ్య లోహాలతో అభిషేకం, అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆమెకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు బాగుండాలని, అదేవిధంగా రాబో భవిష్యత్తులో ఆమె మరిన్ని పదవులు అధిరోహించి ఈ సమాజంలో ముఖ్య పాత్ర వహించాలని చెప్పేసి మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. నిజంగా అటువంటి నాయకురాల్ని ఎక్కడ ఈ భారతదేశం మొత్తంలో పేరునికి ఒక 5గురు ముఖ్యమైన మహిళా నేతలు ఉన్నారంటే దాంట్లో కవితం ఉంటుంది. అటువంటి గొప్ప నాయకురాలు అనర్గళంగా 4-5 భాషల్లో మాట్లాడగలుగుతూ ఈరోజు దేశంలోని మహిళల యొక్క శక్తిని ప్రపంచానికి చాటినటువంటి గొప్ప నాయకురాలు కవితమ్మ. కాబట్టి ఆమె నాయకత్వాన్ని మేము సమర్థిస్తూ రాబోయే భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత పదవులు ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ. కవితక్క నాయకత్వం, కవితక్క నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.